మిల్లెట్ పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మిల్లెట్, పెసలు నైట్ నానబెట్టుకున్నాను, పెసరపప్పు బాగా నానాలండి, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, పసుపు, మిరియాలు, ఉప్పు. నూనె వేయట్లేదండి, చాలా హెల్దీగా చేసుకోవాలి పొంగలి. కుక్కర్ తీసుకోవాలి. రెండు పచ్చిమిర్చి ముక్కలండి, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. కారం ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి, కారం మంచిది కాదు కాబట్టి నేనైతే ఒకటే వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, 4-5 మిరియాలు, వెల్లుల్లిపాయ పొట్టు తీసుకోవాలి, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి, ఒక గ్లాసు వాటరు ఉడకడం కోసం, శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పు, మిల్లెట్ కొంచెం మెత్తగా ఉడకాలండి, అప్పుడు పొంగల్ బాగుంటుంది. అది స్మాల్ మిల్లెట్స్ వేసుకోవాలి పొంగల్కి, పెద్దవి వేయకూడదు. పెద్దవి వేస్తే పప్పు ఉడికిపోతుంది. మిల్లెట్ పెద్దవి అయితే సరిగా ఉడకవు, అందుకని కొంచెం చిన్నవే తీసుకోవాలి మిల్లెట్స్. స్మాల్ మిల్లెట్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. ఒక 4-5 విజిల్స్ మనకు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. పొంగల్ రెడీ అయిపోయిందండి, ఒక డిష్లో తీసుకోవాలి. పొంగల్ రెడీ అయిపోయిందండి. మిల్లెట్ పెసరపప్పు పొంగలి చాలా హెల్దీ పొంగలండి. ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయలేదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని మనం కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. పుదీనా చట్నీ, టమాటా చట్నీ ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్దీ ఫుడ్ అండి, హెల్దీ పొంగల్ ఇది.